అందరికీ నమస్కారం అండి. సంవత్సరంలో 5 రోజులు మాత్రమే తెరిచి ఉండే సలేశ్వరం దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సలేశ్వరం ఈ దేవాలయం పేరు వింటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఈ గుడికి వెళ్ళాలంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. అక్కడికి వెళ్ళాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకొని గుండెలు అరచేతిలో పెట్టుకొని అడుగులు వెయ్యాలి. అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. కొంచెం ఏమరపాటుగా ఉంటే చాలు ప్రాణాలు పైకి పోతాయి. ఈ గుడిని దర్శించాలి అంటే భక్తి మాత్రమే ఉంటే చాలదు. గుండె ధైర్యం కూడా ఉండాలి. ఏమరపాటుగా కాలు జారితే ఇక కైలాసానికే పోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది, అక్కడికి ఎలా వెళ్ళాలి అన్న విషయాన్ని ఆలోచిస్తున్నారు కదా. ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక ఈ సలేశ్వరం ఆలయము ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఈ సలేశ్వరం ఆలయము శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుడి అంటే సామాన్యంగా ప్రతిరోజు పూజలు నైవేద్యాలు ఉంటాయి. కానీ ఈ దేవాలయంలో మాత్రం సంవత్సరంలో 5 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. తర్వాత ఆ గుడిని మూసేస్తారు. మళ్ళీ తెరిచేది సంవత్సరం తర్వాతే. ఈ సలేశ్వరము శ్రీశైలం అడవుల్లో ఒక ఆదివాసీ ప్రాంతము. ఇక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతూ ఉంటుంది. ఉగాది వెళ్ళిన తర్వాత వచ్చే పౌర్ణమికి ఈ జాతర మొదలవుతుంది. ఈ దేవాలయానికి వెళ్ళాలంటే అడవిలో 25 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 20 కిలోమీటర్లు వాహనంలో వెళ్ళి అక్కడి నుంచి 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళాలి. ఈ ఆలయంలో ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. కీకారణ్యంలో ఎత్తైన కొండలు, పాలనురుగుల జాలువారే జలపాతాలు, నడుమ లోయలో గుహలో శంకరుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అక్కడికి చేరుకునే మధ్యలో ఎన్నో గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండము కొంత దూరంలో ఉందనగా లోయ అడుగుకు చేరుకుంటాము. గుండం నుండి పారే నీటి ప్రవాహము వెంట 2 గుట్టల మధ్య ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఏమరపాటుగా ఉన్నట్లయితే ప్రమాదానికి గురి కావలసి వస్తుంది. గుండం చేరిన తర్వాత అక్కడ దృశ్యం చాలా అందంగా కనపడుతుంది. గుండంలోని నీరు చాలా స్వచ్ఛంగా వనమూలికలతో కలిసి ఉంటుంది. ఈ నీరు గనక తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో సంవత్సరాల నుంచి వేధిస్తున్న మొండి రోగాలు కూడా ఈ నీరు తాగినట్లయితే నయమైపోతాయని భక్తులు నమ్ముతుంటారు. గుండం ఒడ్డున 2 గుహలు ఒకదానిపై ఒకటి ఉంటాయి. ఆ గుహలో ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగ రూపంలో కొలువై ఉంటాడు. అడవిలోని చెంచులే ఇక్కడ పూజార్లు. గుడి ముందు వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉంటాయి. భక్తులు స్వామివారిని దర్శించడానికి వచ్చేటప్పుడు వస్తున్నాం వస్తున్నాం శివయ్య అంటూ వస్తారు. వెళ్ళేటప్పుడు పోతున్నాం పోతున్నాం లింగమయ్య అని అరుస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఈ గుడి సంవత్సరానికి ఒక్కసారే తెరుస్తారు. ఆ సమయంలో భక్తులతో దేవాలయము కిటకిటలాడుతూ ఉంటుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వరం లింగమయ్య స్వామి, లుగ్గి మల్లన్న, ఉమామహేశ్వరం ఈ 4 లింగాలే అందరికీ తెలుసు. శ్రీశైలం అడవులలో 5వ లింగం ఎక్కడ ఉందో ఎవరూ కనిపెట్టలేకపోయారు. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఈ శ్రీశైలం అడవుల్లో ఆశ్రయం పొందినట్లు చరిత్ర వలన మనకు తెలుస్తుంది. సాహస యాత్రలు చేసే గుండె ధైర్యం గనక మీకున్నట్లయితే తప్పకుండా ఈ దేవాలయాన్ని సందర్శించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయ విశేషాలను తెలుసుకోవటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.